ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జంగిల్ పాలన ఉందని చెప్పేసి, జంగిల్ రాజకీయ పాలన ఉందని చెప్పేసి పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌడ్మణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జంగిల్ రాజ్యం నడుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. నిజంగానే జంగిల్ రాజ్యం నడుస్తుందా, లేకపోతే ఏంటంటారు ఆయన కామెంట్స్ దృష్టి నుంచి మీరేమంటారు? అండి, అమరావతిని జంగిల్ చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు చేశారా? అసలు మీకు రాజధాని ఉందండి అప్పుడు 2019-24 మధ్య? జంగిల్ పాలన ఏవదండి? జగన్మోహన్ రెడ్డిదే కదా. ఎక్కడి నుంచి పాలించాడు? అమరావతిలో లేడు కదా. అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎక్కడ ఉండాలి? అప్పట్లో అంతకుముందు ముఖ్యమంత్రి ఎక్కడ పరిపాలిస్తే అక్కడ పరిపాలించాలి. అంటే ఈయన ముఖ్యమంత్రిగా భావించలేదు ఆయన. అందుకని ఇంట్లోంచి కూర్చుని తాడేపల్లి ప్యాలెస్లోనే ఒక కార్యాలయం పెట్టుకుని పాలించాడు ఆయన. ఇప్పుడు జంగిల్ పాలన ఎవరితో చెప్పండి మీరు? ఇప్పుడు మన జంగిల్ అంతా క్లియరెన్స్కి ఎంత అయిందండి? ఎన్ని కోట్లు అయింది? ఏకంగా 37 కోట్లు. నిన్న మొన్న బాధపడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. సర్వే రాళ్ళు తీసేస్తున్నారు, సర్వే రాళ్ళ కింద రైతు ఇది ఉంటుంది, నా ఫోటో పగలగొట్టేస్తున్నారు అంటే ఏడ్చాడా? ఇప్పుడు జంగిల్ అంటే అదే కదా. అంటే బుర్ర లేని వాళ్ళు తుగ్లక్ పాలన చేసేవాళ్ళు, తర్వాత జంగిల్ చేసేవాళ్ళు. జంగిల్ అంటే అడవిలాగా తయారు చేయటం. ఇప్పుడు నీ ఇంటి ముందు ఎవడో సామాన్య మానవుడు ఉండకూడదు అని చెప్పి మొత్తం ఆ రో అంతా ఖాళీ చేయించాడుగా. ఎందుకంత భయం? ఇవాళ చంద్రబాబు నాయుడు అంటాడు ఏంటి ఆయన? ఇప్పుడు అదేదో అంటారు, తాటి చెట్టు ఎందుకు ఎక్కాడు దూడగడ్డి కోసం అని. లడ్డూలో నెయ్యే వాడలేదు, కల్తీ రసాయనాలతో కూడిన పామాయిలో ఏదో వాడారు అని ఒక రిపోర్ట్ వస్తే, జంతువుల కొవ్వు లేదన్నారు, అందులో చేప కొవ్వు, ఇంకోటి ఇంకేదో యానిమల్ ఫ్యాట్. ఇది మరి తలతెక్క అంటే ఇదే కదా. ఇదే మరి ఇప్పుడు అసలు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ 600 పేజీల రిపోర్టు. మీరు తీసుకొచ్చి మాట్లాడుతున్నది ఏంటి? ఇవాళ ప్రతి చోట, ప్రతి గుళ్ళో, ప్రతి కార్నర్స్లో కూడా ఇది కల్తీ జరిగింది లడ్డూలో అని పెట్టేసరి హోర్డింగ్స్. భయపడిపోయి ఒక్కొక్కళ్ళు కలుగులోంచి బయటకు వచ్చి, మీరు ఇంకొకటి గమనించండి, వైసీపీలో ఉండే ఒక పెక్యులారిటీ ఏంటంటే ఎవరు ఇండివిజువల్గా మాట్లాడరు. ఇప్పుడు ఒక అంశం మీద వెంకట్ ఒకలా స్పందిస్తారు, ఇంకొక ఇంకోలా స్పందిస్తారు, నేను ఒకలా స్పందిస్తా. కానీ వాళ్ళకి సేమ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ రాసేవాడు అదృష్టవంతుడు, నేను ప్రతిసారి చెప్తా. ఎందుకంటే జీతం ఎక్కువ తీసుకుని ఒక స్క్రిప్టే రాయొచ్చు, 100 మంది అదే స్క్రిప్ట్ వాడతారు, మనకి జిరాక్స్ మెషిన్ లాగా. అందుకని లక్ష్మీభారత్ అదే మాట్లాడుతుంది, రోజా అదే మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి అదే మాట్లాడతాడు, వైవి సుబ్బారెడ్డి అదే మాట్లాడతాడు. ఇవాళ నలుగురు బయటకు వచ్చి అదే మాట్లాడారు. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అనుకోండి, ఏంటిది అంటే మీకు సొంత బుర్ర లేదు, అంటే మీరందరూ రాజకీయ నాయకులుగా పనికి రారు అనేది ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈసారి ప్రూవ్ చేసుకున్నారు. పైగా దేవుడిని మోసం చేస్తే దేవుడే చూసుకుంటాడు. కరెక్ట్, దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు అసలు అక్కడ కూర్చుని మాట్లాడటానికి సిగ్గుపడాలి. ఇవాళ రోజా కేసీఆర్ని మెచ్చుకుంటోంది, చంద్రబాబు నాయుడిని తిట్టాడు అప్పుడే అని. విన్నారా అది? అంటే ఒకళ్ళని తిడితే నీకు సంతోషం. అసలు సిగ్గుండాలి, మనకి సిగ్గుండాలి. నువ్వు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తివని రోజా సిగ్గుపడాలి. ఎందుకంటే మన రాష్ట్రం వాడిని ఒకళ్ళు అంటే వేరే వాళ్ళు, అప్పుడు ఏమవ్వాలి? నువ్వు రెచ్చిపోవాలా? అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్కి చెందిన దానివి కాదు. తెలంగాణలో ఉండి కేసీఆర్ తెలంగాణ సాధించడానికి ఆంధ్ర వాళ్ళని తిట్టి రాష్ట్ర విభజన చేసుకున్నాక కూడా ఆంధ్ర వాళ్ళని తిడుతూ ఉంటే, నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆంధ్రప్రదేశ్లో తిండి తిని ఆంధ్రప్రదేశ్ని దోచుకుని ఇవాళ నువ్వు బీఆర్ఎస్కి చెందిన కేసీఆర్ని మెచ్చుకుంటున్నావంటే నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి అనర్హురాలివి నువ్వు. అవునా? ఎట్లా మాట్లాడతావు? ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, తమిళ వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోమని. తమిళనాడులో ఉంది ఆవిడ, మద్రాసులో ఆవిడ కెరీర్ నడిచిందిగా. మీకు అపోజిషన్ అయినా లేకపోతే అధికార పక్షం అయినా కూడా బయట వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళు మొత్తం తమిళనాడు ఏకమైపోతుంది. జల్లికట్టు కోసం ఎంటైర్ తమిళనాడు మెరీనా బీచ్కి వచ్చింది. మీరు చూసారో లేదో నాకు తెలియదు ఆ విజువల్. అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకుని మొత్తం మెరీనా బీచ్ ఫుల్. సినిమా వాళ్ళు కూడా, కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా. మరి అది ఆ బుద్ధి లేదా నీకు? చంద్రబాబు నాయుడిని కేసీఆర్ తిరిగి నువ్వు సంతోషిస్తావా? ముందు తరివేయాలి. నేను చెప్తున్నా రోజాని, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనలో మనం కొట్లాడుకోవచ్చు, కానీ మూడో వ్యక్తి మన అన్నప్పుడు మనం వెంటనే దాన్ని మనం ఏమనాలి, సమర్థించకూడదు. మీకు మహాభారతంలో కర్ణుడిని అడుగుతుంది కుంతి, ఈ అన్నదమ్ములు నీకు అని చెప్తుంది కదా. చెప్పినప్పుడు కర్ణుడికి నీ అడుగుతుంది, నువ్వు యుద్ధం చేయొద్దని. అప్పుడు కర్ణుడు అంటాడు, నీకు నాతో పాటు 5 నేను లేకుండా 5 నీ కొడుకులు ఉంటారని చెప్తాడు. ధర్మం అంతే కదా. అంటే ఎవరో ఒకరిని నువ్వు కోల్పోతావు 6లో. అంటే నేను అనేది అక్కడ ఆ కుటుంబం అనేసరికి అట్లా ఉంటుంది. అది లేదు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇంత వెనకేసుకొస్తున్నారు కదా,
రేపొద్దున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి ఒక 10 ఏళ్ళు వెనక్కి రాలేదనుకోండి, అప్పుడు మాట్లాడమనండి. 10 ఏళ్లలో వీళ్ళు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తారో, ఆ రోజు అసలు వీళ్ళు ఎలా మాట్లాడతారో అప్పుడు చూద్దాం మనం. కానీ ఇది మాత్రం చాలా తప్పండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళందరూ ఒకటిగా అనుకోవాలి. మీరు రాజకీయంగా విభేదించండి, పార్టీల పరంగా విభేదించండి, వ్యక్తులుగా విభేదించకండి. యూనిటీ ఉండాలి. అది లేదు. మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇలా ఉండటానికి కారణం అదే. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు కాదు. నేను ఇవాళ కూడా చెప్తున్నా, ఇవాళ కర్ణాటకకి చెందినవాడు. అందుకే రిపబ్లిక్ డే రోజు ఆయన వచ్చి జెండా ఎగరేయలేదు. దానికి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఏమవుతుంది, ఎగరేయకపోతే అని ఒక మహిళ అడుగుతోంది. నీకు అసలు రాజ్యాంగం తెలుసమ్మా? నువ్వు భారతదేశ పౌరురాలివా? నువ్వు సిగ్గుందా నీకు? మీరందరూ ఎక్కడెక్కడో ఉంటారా, మీ ఆస్తులు ఎక్కడెక్కడో పెట్టుకుంటారా, మీరు ఆంధ్రప్రదేశ్ని మీ గుప్పిట్లోకి తీసుకుంటారా, ఆంధ్రప్రదేశ్ని అమ్మేద్దామని చూస్తారా, ఎక్కడికక్కడ దోచేస్తారా? మళ్ళీ ఇవాళ మీరు ఒకటైపోయి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని అందరినీ తిడతారా? సిగ్గుండాలి మనుషులకి. వీళ్ళు అన్నం తినేవాళ్ళు అయితే వీళ్ళు అసలు ఆ రాష్ట్రంలో ఉండకూడదు. నేను చెప్తున్నా, ఇంకొకసారి వీళ్ళు ఎన్నికల్లో నిల్చుంటే నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతున్నానండి, మీ కనుక నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు అయితే వీళ్ళకి ఓటు వేయొద్దని చెప్తున్నా ఖచ్చితంగా. మరి అయితే చూసుకుంటే ఒక డిఎస్పీని వాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దాని గురించి ఏమంటారు? అంటే సంస్కారం అనేది పాపం ఆయనకి ఏమంటారు, ఉగ్గుపాలతో నేర్పించాల. ఆయన అంటే అదొక రకం మనిషి కదా. యాక్చువల్గా తిక్క లెక్క ఆయనకుంది, ఎవరు పవన్ కళ్యాణ్కి కాదు. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏమంటాడో తెలియదు. అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు ఒక సంస్కారం ఉండాలి. రాజశేఖర్ రెడ్డి 60 ఏళ్ళు దాటాక సంస్కారం నేర్చుకున్నాడు. మీరు మొత్తం ఆయన ప్రస్థానం చూసుకోండి, ఆయన మాట తీరు తర్వాత మారింది. ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా మార్చుకున్నాడు. అది రావాలి మనిషికి. సంస్కారం అనేది మనిషికి వంట పట్టాలి, లేదు పట్టించుకోవాలి. అది రెండూ లేదు. లేకపోతే ఒక డిఎస్పీ క్యాడర్ని గాడు అంటాడా, ఒక మంత్రిని గాడు అంటాడా? అక్కడే అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాలకి పనికిరాడు అని. థ్యాంక్ యూ.